హలో, నేను మిస్సెస్రావు. ఇప్పటి వరకు మనం క్యాబ్ బుక్ చేసుకోవాలంటే గుర్తొచ్చేది ఏంటి? ఓలా, ఊబర్, ర్యాపిడో. ఇవి బాగా గుర్తొచ్చేటువంటి పాపులర్ యాప్లు. వీళ్ళ దోపిడీ ఎక్కువైపోయింది అనేది చాలా కాలంగా వినియోగదారులు బాధపడుతున్నారు. అలాగే ఎక్కువ కమిషన్లు మేము పే చేయాల్సి వస్తుందని చెప్పి క్యాబ్ డ్రైవర్లు కూడా ఆ ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీల మీద ఆగ్రహంగా ఉన్నారు. అనేక సందర్భాల్లో ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు. ప్రభుత్వం సయోధ్య కుదిర్చడానికి ప్రయత్నం చేసింది. లేబర్ చట్టాలకు విరుద్ధంగా రన్ అవుతున్నాయనేటువంటి ఆరోపణలు చేశారు. కమిషన్లు పెంచకపోతే మేము క్యాబులు తిప్పమని చెప్పేసి బందులు కూడా చేసినటువంటి రోజులు ఉన్నాయి. వీటన్నిటికీ శాశ్వతంగా తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, కీలకమైన నిర్ణయం తీసుకుంది. జనవరి 1వ తారీఖు నుంచి, అంటే కొత్త సంవత్సరం 2026 జనవరి 1వ తారీఖు నుంచి నూతన సంవత్సరం రోజున భారత్ ట్యాక్సీ రాబోతుంది మీకు. భారత్ ట్యాక్సీ. ఈ భారత్ ట్యాక్సీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే ఓలా, ఊబర్, ర్యాపిడో నడిపినట్టుగా ఒక యాప్ ద్వారా క్యాబ్స్ని ప్రొవైడ్ చేస్తుంది వినియోగదారులకి. దాని ద్వారా మీకు మిగతా కంపెనీల కంటే కూడా తక్కువ ధరకే వీళ్ళు మనకి క్యాబ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. ఎలా ప్రొవైడ్ చేయగలుగుతుంది తక్కువ ధరకనంటే, జనరల్గా ఈ ప్రైవేట్ కంపెనీలు డ్రైవర్ల నుంచి ఎక్కువగా కమిషన్ తీసుకుంటూ ఉంటాయి. ఆ కమిషన్ వినియోగదారుల మీద పడుతుంది, అంటే ప్రయాణికుల మీద పడుతుంది. ఆ కమిషన్ తక్కువ చేసేసి ఆ యాప్లో ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళందరికీ ఆ యాప్ పర్మిషన్ ఇస్తారు. దానికి నామినల్ ఫీజు మాత్రమే తీసుకుంటారు. సో కమిషన్ భారీగా చెల్లించవసరం లేదు. దీంతో వాళ్ళ కమిషన్ భారం తగ్గింది కాబట్టి ప్రయాణికులకు ప్రయాణ ఛార్జీలు కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి. అందుకే రాబోయేటువంటి జనవరి 1వ తారీఖు నుంచి భారత్ యాప్ వస్తుంది. ఆ భారత్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు తక్కువ రేటుతోటి మీరు క్యాబులని బుక్ చేసుకొని ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని మీదనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కారణం ఏంటంటే కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఇప్పటికే ఆయా రాష్ట్రాలు యాప్స్ని కొన్నింటిని క్రియేట్ చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలే ఇప్పుడు నడుపుతూ ఉన్నాయి, క్యాబ్స్ని నడుపుతూ ఉన్నాయి. క్యాబ్స్ అలాగే ఆటోలు కూడా నడుపుతూ ఉన్నాయి. ఈ ఆలోచనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో క్యాబుల్ని నడపాలి, తక్కువ ధరకే ప్రయాణికులకు అందజేయాలి, పౌరులకు అందజేయాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా మెటీరియల్ కాకపోతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మాత్రం భారీ కసరత్తు చేసి ఈ యాప్ని, భారత్ ట్యాక్సీ యాప్ని క్రియేట్ చేసింది. దాన్ని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు, లాగిన్ అయ్యే వెసులుబాటు క్యాబ్ డ్రైవర్లకి, దాన్ని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు వినియోగదారులకి కల్పించింది. కాబట్టి జనవరి 1వ తారీఖు 2026 నుంచి భారత్ ట్యాక్సీలు, వాటిని మోడీ ట్యాక్సీలు మనకి అందుబాటులో రాబోతున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఏంటనేది చూద్దాం. సో దీనికి సంబంధించిన న్యూస్ ఆల్రెడీ అన్ని వెబ్సైట్లో వచ్చింది. భారత్ ట్యాక్సీ, ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలకు దీటుగా కేంద్ర సహకార శాఖ, ఇది కేంద్ర సహకార శాఖ ఏం చేయబోతుంది? ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార క్యాబ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. భారత్ ట్యాక్సీ పేరుతో వస్తున్న ఈ సేవలు వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తొలుత దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1వ తారీఖు నుంచి ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఆ తర్వాత ఈ యాప్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెరున్నారు. అంటే మనకైతే జనవరి 1 నుంచి రాదు. ఒక ఢిల్లీలో దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నారు. అక్కడ కనుక సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. ఇందులో ఆటో, క్యాబ్, బైక్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఈ ప్రైవేటు సంస్థల్లో అందుబాటులో ఉన్నాయో క్యాబ్ కానీ, ఆటో కానీ, మోటార్ బైక్ కానీ, అవన్నీ భారత్ ట్యాక్సీ యాప్లో అందుబాటులో ఉంటాయి. ఈ సేవలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించింది. ఈ భారత్ ట్యాక్సీ యాప్ ఆండ్రాయిడ్, iOS రెండిట్లో, అంటే యాపిల్లో కానీ ఎట్లయినా ఏ ఫోన్లో అయినా కానీ అందుబాటులో ఉంటుంది. యూజర్లు తమ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది వరకు ఉన్న క్యాబ్ ఛార్జీల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా, సర్వీస్ ఛార్జ్ ఏమీ లేకుండానే ఈ సేవలను పొందే అవకాశం ఉంది.
సుమారు 56,000 మంది డ్రైవర్లు భారత్ ట్యాక్సీ యాప్లో రిజిస్టర్ చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు ఈ భారత్ ట్యాక్సీ యాప్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా మీరు ఆ యాప్లో ఎంటర్ కావడం లేదు. సో కాబట్టి ఇప్పటివరకు 56,000 మంది రిజిస్టర్ చేయించుకున్నారంట ఈ యాప్లో. సో కాబట్టి 56,000 మంది అందుబాటులో ఉన్నారు ప్రస్తుతం. ఈ సేవల్లో రైడ్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని 100కు 100% క్యాబ్ డ్రైవర్కి వెళ్ళిపోతుంది. అది తక్కువ నామినల్ రుసుముతో డ్రైవర్లు ఈ ప్లాట్ఫామ్లో పనిచేయవచ్చు. అది సో ఇక నుంచి ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి కమిషన్ల భారీ నుంచి క్యాబ్ డ్రైవర్స్కి ఉపశమనం కలుగుతుంది. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు క్యాబ్ వేయాలనుకున్నారు అనుకోండి, లేదు మోటార్ బైక్ వేయాలనుకున్నారు, లేదు ఆటో నడపాలనుకున్నారు అనుకోండి, మీరు ఓలా దగ్గరకు, ఊబర్ దగ్గరకు, ర్యాపిడో దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక 5,000 కట్టించుకొని మీకు 5 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయలు విలువైన కార్ని మీ చేతిలో పెడతారు. వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఫ్యూయల్ ఫిల్ చేసుకొని క్యాబులు తిప్పుతూ ఉంటారు. కానీ మీకు భారత్ ట్యాక్సీ యాప్లో మీరు లాగిన్ అయ్యి మీరు ఆ రైడ్స్ చేయాలంటే ఖచ్చితంగా మీకు వాహనం ఉండాల్సిందే. మీ పేరు మీద ఉన్నటువంటి వాహనం మాత్రమే. కాబట్టి ఇప్పుడు మనకు మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువగా సొంత కార్లు ఉండేటువంటి క్యాబ్ డ్రైవర్లు తక్కువ. వాళ్ళకి ఇది వర్కౌట్ కాదు భారత్ ట్యాక్సీ యాప్. ఎందుకంటే ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ కంపెనీలు వాళ్ళే వాహనాలను కొనుగోలు చేసి కమిషన్ తీసుకొని ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు తీసుకొని కార్లనే వాళ్ళకి ఇస్తుంది. సో అలాంటి వెసులుబాటు భారత్ ట్యాక్సీ యాప్లో ఉండదు. కేవలం మీ సొంత వాహనం ఉంటే మీ సొంత వాహనాన్ని ఆ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు వినియోగదారులకి సేవలు అందించవచ్చు. ఫలితంగా మీరు ఎలాంటి రుసుము, ఎలాంటి ఫైన్, లేదంటే ఎలాంటి ఫీజులు, కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు భారత ప్రభుత్వానికి. ఈ వెసులుబాటు ఉంది. అయితే మీరు సొంత క్యాబ్ డ్రైవరో, లేదా సొంత ఆటో డ్రైవరో, సొంత మోటార్ సైకిల్ డ్రైవరో అయి ఉండాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది లాగిన్ అవుతారు? ఒకవేళ భారత ట్యాక్సీ సక్సెస్ అయితే అప్పుడు ఓలా, ఊబర్ సంస్థలకు సంబంధించినటువంటి ఛార్జీలు కూడా తగ్గించే అవకాశం ఉంది. ఇప్పటికే తగ్గిస్తున్నారు అంటున్నారు. వినియోగదారులకి వీళ్ళంతవరకు తగ్గిస్తున్నారు. అలాగే డ్రైవర్లకు కూడా తగ్గిస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే భారత్ ట్యాక్సీ యాప్ పోటీగా వస్తుంది కాబట్టి దాన్ని తగ్గించి ఇప్పటికే డ్రైవర్లకి కమిషను ఎక్కువగా ఇస్తున్నారు, కట్ చేసుకోవడం తగ్గుతుంది అంటున్నారు. ఇప్పటివరకు అయితే రకరకాల పేర్లతోటి సర్వీస్ ఛార్జీ, రకరకాల పేర్లతోటి ఎక్కువగా కట్ చేసుకునేవాళ్ళు వచ్చిన అమౌంట్లో. కానీ ఇప్పుడు ఆ కట్ చేసిన అమౌంట్ తగ్గుతుంది కాబట్టి భారత్ ట్యాక్సీ సక్సెస్ కావాలంటే ఈ కంపెనీలు డ్రైవర్లకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాజిటీస్ గురించి సక్సెస్ అవుతుంది. లేదు ప్రైవేట్ కంపెనీలు కూడా తగ్గిస్తే భారత్ ట్యాక్సీ యాప్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో విన్ విన్ సిచ్యువేషన్లో నడుస్తుందా, లేదంటే తాత్కాలికమా భారత్ ట్యాక్సీ అనేది? మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.